నెంబర్ 2 లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధిక స్థానంలో విజయం సాధించడంతో పాటు ఎంపీగా బలరాం నాయక్ విజయం సాధించాడని కాంగ్రెస్ నేతలు హర్షిస్తూ శ్రీ ముత్యాలమ్మ తల్లికి 100 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ మొక్కులు చెల్లించుకుని సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఘనపురం అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ విజయం సాధించాలని ముత్యాలమ్మ తల్లికి గతంలో మొక్కుకున్నామని ఆ మొక్కులు ఇప్పుడు తీర్చుకున్నామని అన్నారు. ఎంపీగా బలరాం నాయక్ విజయం కోరుతూ అహర్నిశలు శ్రమించే పార్టీ నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంపీ బలరాం నాయక్ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారని ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. మనిషి ఒకటి చేతులకి సెల్ ఫోన్ వెనక రావడానికి వచ్చాను. సెల్ ఫోన్ వెనక రాని అలా కూడా తల ఒకటి చేతిలో పట్టుకొని అందరికి తల ఒకటి మామే పడతాయి. దేవప్ప చెప్తే ముందు కొడతాను అది చెప్పరా అటు ఇట్లా జరగండి అందరు. రమేష్ తమ్ముడు మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసిన సోదరుడు బలరాం నాయక్ గెలుపు సందర్భంగా అదేవిధంగా మానుకోట నియోజకవర్గ ప్రజలకు మహబూబాబాద్ అర్బన్లో ఉన్న ప్రజలకు
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 నియోజకవర్గాలలో ఎంతైతే మెజార్టీ ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం అధికారం రావటం కోసం ఈ 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి చెమటోడ్చి ఏ విధంగా అయితే పనిచేశారో అదేవిధంగా బలరాం నాయక్ గారి గెలుపు కోసం కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, యూత్ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, అందరూ కూడా అదేవిధంగా శ్రమించి పనిచేయడం జరిగింది. మానుకోట నియోజకవర్గానికి వచ్చేస్తుంటే జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రరెడ్డి గారు, అదేవిధంగా మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు తనగలిపే బలరాం నాయక్ గారి గెలుపుగా భావించి గతంలో తనకైతే ఏ విధంగా అయితే 50,000 పైన పైచులకు మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ వైపు మమ్మల్ని అందరిని కూడా నడిపించడం జరిగింది. దానిలో భాగంగానే మహబూబాబాద్ అర్బన్ టౌన్లో 36 వార్డుల్లో 66 బూతుల్లో కూడా సుమారు ఈరోజు 13,000 పైన మెజార్టీ పైచులకు మనం సాధించడం జరిగింది. దీని వెనుక కార్యకర్తల శ్రమ ఎండ కోర్చి అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. యూత్ ఆర్గనైజేషన్లో, ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్లో, మహిళా ఆర్గనైజేషన్లో, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాల ఆర్గనైజేషన్లో కూడా బ్రహ్మాండంగా పట్టం కట్టడం జరిగింది. బలరాం నాయక్ లాంటి వ్యక్తి గెలవటం గతంలో పార్లమెంటు అభ్యర్థిగా, పార్లమెంటు మెంబర్గా, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈరోజు కొద్ది మెజార్టీతోని కూటమి దూరం కావడం జరిగింది. లేకపోతే కనుక కూటమిలో అధికారంకి వస్తే ఈరోజు బలరాం నాయక్ గారు మంత్రిగా ఉండాల్సిన అవసరం వచ్చేది. కందాలపైన బరువును మోపారు. ఆ బరువును మనం కూడా మోస్తూ మనం కూడా అభివృద్ధి వైపు నడవాల్సిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మహబూబాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, వీటి మీద కూడా మానుకోటలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మానుకోట ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు వారందరి తరపున మేము అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మల్లన్న గారు లీడ్ అవ్వబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బలరాం నాయక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మానుకోట రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అడ్డాగా నిలబెడుతుందని చెప్పి నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ